శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్ వాళ్ళు ఒక బ్యూటిఫుల్ వెంచర్ని అయితే లాంచ్ చేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. సో అసలు ఈ వెంచర్ ఏంటి, ఇక్కడ హైలైట్స్ ఏంటి, ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది, ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నవి, ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీకర స్పేసెస్ స్ట్రక్చర్స్ సిఎండి సుధీర్ దేవినేని గారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. ఎస్, హలో. సో మనం ఆఫీస్ చూసాము ఇందాక, సో ఇప్పుడు వెంచర్లోకి వచ్చాము. సో ఈ ప్రాజెక్ట్ ఏంటి సార్? ఈ ప్రాజెక్టు అమరావతిని బేస్ చేసుకుని విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే 65 మీద బేస్ అయ్యి చేసామండి. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి డ్రీమ్ ట్రీ. ఓకే. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఒక మోడల్ సిటీ లాగా చేయాలని మంచి డెవలప్మెంట్స్ తోటి సెలెక్టెడ్గా చేసామండి. 80 feet రోడ్ ఫేసింగ్, మంచి రోడ్డు కనెక్టివిటీ, నేషనల్ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 200 meters లోనే మనం ఉన్నాం ఇప్పుడు. ఇది వచ్చేసి మనకి కేతనకొండ అనే విలేజ్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నామండి. మనం చూసుకుంటే చుట్టూ ఇల్లు కూడా ఉన్నాయి. మనకి రోడ్డు కనెక్టివిటీ కూడా 80 feet రోడ్ ఫేసింగ్ అండి. బీటీ రోడ్డు, బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. మన రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాము. ఇమీడియట్గా వితిన్ ద మంత్లో కూడా మనం దీంట్లో కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండటానికి ఆమోదయోగ్యంగా ఉన్న ప్లేస్ ఇది. ప్లాట్ కొనుక్కొని వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఏపీసీఆర్డే మరియు రెరా అప్రూవల్ తోటి వెంచర్ని తీసుకురావడం జరిగిందండి. మంచి లీగల్ టైటిల్స్ క్లియర్గా లాస్ట్ 60 years నుంచి కూడా మంచి లీగల్ తోటి ఉన్నది. మా సీనియర్ అడ్వకేట్స్, కంపెనీ సీనియర్ అడ్వకేట్స్ 2 members తోటి లీగల్ అప్రూవల్స్ చేయించి పగడబందీగా కస్టమర్స్కి ఏ విధమైన ఫ్యూచర్లో ఏ విధమైన ఇబ్బందులు పడకుండా బ్యాంక్ లోన్స్, కస్టమర్ ఇప్పుడు స్థలం కొనుక్కోవడానికి లోన్ ఇస్తున్నారు బ్యాంక్స్, అట్లాగే రేపు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలన్నా కూడా, ఏదైనా విల్లా కట్టుకోవాలన్నా కూడా ఏ విధమైన ఇబ్బంది ఫేస్ చేయకుండా మంచి లీగాలిటీ, మంచి ప్రియారిటీగా కస్టమర్కి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఓకే. శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ తీసుకుంటే కస్టమర్కి అసలు ఎలాంటి నమ్మకాన్ని అందిస్తుంది? ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది లీగల్ అండి. టైటిల్స్ ఎలా ఉన్నాయి, దాని గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చెప్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, అట్లాగే ఫ్యూచర్లో ఇంకా ఏంటి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్స్, మంచి డెవలప్మెంట్స్ ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సిఆర్డిఏ మరియు రెరా అప్రూవల్ తీసుకుని వాళ్ళ నిబంధనల ప్రకారం మనం డెవలప్ చేయటం, దానికి మోర్ దాన్ ఇంకా కస్టమర్కి ఏం సర్వీస్ ఇవ్వగలం, ఇంకా ఏమి డెవలప్మెంట్ చేయగలం అనే దాంట్లో మేము చుట్టూ కాంపౌండ్ వాల్స్, కస్టమర్ సెక్యూరిటీ, ఫుల్లీ కస్టమర్ సెక్యూరిటీ, ఎవరో కూడా అదర్ పర్సన్స్ లోపలికి రావడానికి లేకుండా ఒక ప్రీమియం ప్లాట్స్ అయితే మేము తీసుకురావడం జరిగిందండి. దీంట్లో వచ్చేసి 150 square yards నుంచి 3 to 300 square yards వరకు ప్లాటింగ్ ఉందండి. సో స్టార్టింగ్ మనకి 150 square yards నుంచి అవైలబుల్ ఉంది. ఓకే. అక్కడ నుంచి మనం దాదాపుగా 3 to 400 వరకు స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. కస్టమర్కి ఏం కావాలి అనేది ముందే తెలుసుకుని దానికి అనుగుణంగా మేము నడుచుకోవడం అనేది మా శ్రీకరాకు ఉన్న క్రేజ్. గ్రేట్ సార్. ఇప్పుడు మరి ప్రాజెక్ట్స్ హైలైట్స్ ఏమున్నాయి సార్ ప్రాజెక్ట్కి? డ్రీమ్ ట్రీకి వచ్చేసి మనం నియర్ బై 100 meters కొత్తగా డిజైన్ అవుతున్న అమరావతి టు నేషనల్ హైవే హైదరాబాద్ మీదకున్న ఇన్నర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుని ఉన్నామండి. 100 meters ఉన్నాం దానికి. ఇప్పుడు రీసెంట్గా ఒక 3-4 days బ్యాకే మన ఏపీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఐకానిక్ బ్రిడ్జ్ మూలపాడు కేతనకొండ ఇన్ బిట్వీన్లో నుంచి అటువైపు అమరావతిలో మనకి వైకుంఠపురం అనే విలేజ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అది అక్కడ నుంచి ఇటువైపుకి ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుందండి. ఈ బ్రిడ్జిని బేస్ చేసుకుంటే మనం అమరావతి దగ్గరికి, మనం ఇప్పుడున్న లొకేషన్ నుంచి అమరావతి కోర్ క్యాపిటల్లోకి, ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో ఆ కోర్ క్యాపిటల్లోకి within 5 minutes వెళ్ళిపోగలం. అది మనకి 2 years అవైలబుల్ చేస్తామని మన సీఎం గారు చెప్తున్నారు. కస్టమర్స్ కూడా ఉపయోగపడాలనే కనెక్టివిటీతోనే ఈ వెంచర్ చేయడం జరిగింది. సార్ మరి వాట్ అబౌట్ విజయవాడ అండ్ అమరావతి డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్ గోయింగ్ ఉందండి. బాగా స్పీడ్గా జరుగుతున్నాయి వర్క్లు. ప్లస్ ఇప్పుడు ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి, ఫస్ట్ లాగే మనం ఒక 6 kilometers డిస్టెన్స్లో వెస్ట్ బైపాస్ అని ఒకటి ఆల్రెడీ రెడీ టు ఓపెన్, within months ఓపెన్ చేయడానికి రెడీగా ఉందండి. దాంతో మనకి
సిటీని, విజయవాడ సిటీని, అమరావతిని, గుంటూరు, ఈ కనెక్టివిటీస్ ఈజీ అయిపోతుంది మనకి. సో ఈ డెవలప్మెంట్స్ మనకి ప్రపంచ స్థాయిలో మన చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్గా తీసుకుని దీన్ని డెవలప్ చేయాలి అనే కాన్సన్ట్రేషన్ తోటి చేస్తున్నారు. సో గ్రోత్ అనేది ఎప్పుడూ ఉంటుందండి. ఇప్పుడు 200%, మోర్ దాన్ 300% కూడా గ్రోత్ అనేది ఉంటుంది ఈ ఇయర్లో. అంతా మేము కస్టమర్స్కి ఇచ్చే దాంట్లో కూడా కమిట్మెంట్ కూడా అలా ఇస్తున్నామండి. ఆ స్థాయిలో వర్కులు కూడా జరుగుతున్నాయి. మనకి విజయవాడనే అసలు ఇక ఇది కాదు విజయవాడ, ఇది లిమిటెడ్ సిటీ అనే ఇది లేదు. ఇంకా అది అన్లిమిటెడ్గా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మనకి ఒక 10 కిలోమీటర్స్ లోపే ORR కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ బేస్లో ఉన్నాం మనం. జస్ట్ 10 కిలోమీటర్స్లో ORR ఉందండి మనకి. 10 కిలోమీటర్స్లో డెవలప్మెంట్స్ వైజ్ చాలా స్పీడ్గా ఉన్నామండి. వెరీ నియర్ ORR అయితే. వెరీ నియర్ ORR, IRR జస్ట్ వాకబుల్. ప్రపోజ్డ్ IRR. రైట్ సార్. ఇంకొకటి కొన్ని వెంచర్స్ చూసుకుంటే మనం కస్టమర్ ప్లాట్ తీసుకున్నా తర్వాత వాటిని వదిలేస్తారు. అంటే డెవలప్మెంట్స్ ఏమీ జరగవు, అక్కడ గుట్టలే ఉంటాయి తర్వాత కస్టమర్ వెళ్ళి చూసుకుంటే. కానీ మన వెంచర్ చూస్తుంటే ఎక్కడికక్కడ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, రోడ్స్ వేస్తున్నారు. ఇంకొకటి మనకి నెంబర్స్ కూడా అవైలబుల్లో వేశారు, నెంబర్స్ కూడా ఇచ్చారు కస్టమర్కి. 24/7 సెక్యూరిటీ ఇస్తున్నారు. సో ఈ రోడ్స్ ఏంటి సార్? ఈ రోడ్స్ వచ్చేసి 40 ఫీట్ రోడ్స్ అండి. అన్నీ కూడా వెంచర్లో 40 ఫీట్ రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్ చేస్తున్నామండి. వెంచర్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాము, నేమ్ బోర్డ్స్ పెట్టాము. ప్రతి కస్టమర్ పేరు డాక్యుమెంట్ రిజిస్టర్ అవ్వగానే ఆ నెంబర్ అనేది అతని ప్లాట్ నెంబర్ దగ్గర అతని పేరు కూడా నోట్ చేస్తాము. అట్లాగే ఈ వెంచర్లో కొనుక్కున్న కస్టమర్స్ అందరినీ అసోసియేషన్గా ఫామ్ చేసి ఒక అసోసియేషన్ క్రియేట్ చేసి వాళ్ళకు కూడా మేము ప్రతిదీ ఇందులో ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది అనేది ఇంటిమేట్ చేస్తూ ఉంటున్నాం. ప్లస్ మేము ప్రతి కస్టమర్ మాకు అతను NRIలు ఉన్నారు, వేరే స్టేట్స్లో ఉన్నారు, అట్లాగే డిఫరెంట్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి వచ్చి ఇక్కడ మా ప్లాట్ ఎలా ఉంది, మనం ఎవరికైనా చూపించుకోవాలంటే ఏంటి అనేది ఇది లేకుండా వితిన్ మినిట్స్లో చూపించుకునేలాగా మేము CC కెమెరాలు ఏర్పాటు చేసామండి ఇక్కడ. గ్రేట్ సార్. ప్రతి కస్టమర్కి అవి మేము ID పాస్వర్డ్ ఇచ్చి వాళ్ళు 24 అవర్స్ మీ ప్లాట్లు ఎలా ఉన్నాయో మీరే చూసుకోండి. మీ వెంచర్లోకి ఎవరు వస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, డెవలప్మెంట్స్ ఏ స్థాయిలో జరుగుతుంది, రోజుకి డెవలప్మెంట్స్లో ఏం స్టేజెస్ వైజ్ ఎలా జరుగుతున్నాయి, ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు అక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి. మీరు వస్తే హ్యాపీ. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. మనం చాలా చూసాం, కానీ రియల్ ఎస్టేట్ కంపెనీస్ వాళ్ళు ఏంటంటే జస్ట్ రిజిస్ట్రేషన్ చేసి మన చేతిలో పెడుతుంటారు. మెయింటెనెన్స్ అని చెప్పినా కానీ ఏదో అంటే అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ వెళ్తుంటారు. కానీ ఇక్కడున్న ఫెసిలిటీ నిజంగా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే 24/7 కస్టమర్ మొబైల్లో విజిబుల్ ఉంటుంది. నిజంగా అది గ్రేట్ అనిపించింది సార్. ఇట్స్ యూనిక్ ఐడియా యాక్చువల్లీ. మేము ప్రతి వెంచర్ని ఒక యూనిక్గానే చేస్తామండి. మా డెవలప్మెంట్స్ కూడా విజయవాడలో మీరు చూస్తే డిఫరెంట్ కంపెనీలు ఒక 20 కంపెనీస్ దాకా ఉన్నాయండి. మేము ఒక యూనిక్గా కనిపిస్తాం. మేము కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి మనమే అనేది ఉండాలి, మా కస్టమర్స్ మేము మాత్రమే అనేది ఉండాలి, ఒక యూనిక్ ఉండాలి అనేది మేము కస్టమర్స్ కూడా చెప్పాము. అదే ప్రామిస్ చేసాము, అది నిలబెట్టుకున్నాం. యూనిక్గానే ఉన్నామండి, ఛాలెంజింగ్గా వెళ్తున్నాము, గేమ్ చేంజర్ అయ్యాం. గ్రేట్ సార్, గ్రేట్ నిజంగా గ్రేట్. సరే, శ్రీకర స్పేస్ అండ్ స్ట్రక్చర్స్ వాళ్ళు అంటే మీది విజన్ ఏంటి? మనం ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఛాలెంజ్గా తీసుకుని మనకి క్యాపిటల్ లేదు, ఫ్యూచర్లో మనకు మంచి క్యాపిటల్ ఉండాలి, మనం మంచి గ్రోత్లో ఉండాలి, ఏపీని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి అని మన సీఎం గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న దానికి మేము కూడా 1% అయినా చేదోడుగా మేము కూడా చేయాలి అనే ఉద్దేశంతోనే రియల్ ఎస్టేట్లో మేము రావడం అసలు జరిగిందండి. దీంట్లో నుంచి మేము దాదాపుగా ఒక 4-5 వెంచర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. గ్రేట్. దీన్ని కూడా మేము రియల్ ఎస్టేట్ని కూడా కప్ చేస్తే అమరావతికి కూడా తోడవుతాం అనే దాంట్లో ఒక మనీ ఓరియంటెడ్లోనూ ఒక బిజినెస్ కాన్సన్ట్రేషనే కాకుండా సొసైటీని డెవలప్ చేయాలనే ఉద్దేశంలో కూడా మేము మంచి పీపుల్కి కనెక్ట్ అయ్యి మంచి వర్డ్స్ తోటి మంచి కనెక్టివిటీస్ ఏర్పాటు చేసుకుని ముందుకు ఉన్నాం. శ్రీకర ఫ్యూచర్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక 300 to 400 మెంబర్స్ ఫ్యామిలీస్కి మేము మా ద్వారా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ సోర్స్ ఆఫ్ లివింగ్ ఇవ్వగలుగుతాం అనేది 100% ప్లాన్ చేస్తాం. ఓపెన్ ప్లాట్స్ ఇవ్వటం, ఒక కస్టమర్ ప్లాట్ కొనుక్కుంటే వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలకు అనుగుణంగా మేము ప్లాటింగ్ డిజైన్ చేయడం. మేము డిజైన్ చేసేసి మేము చేసింది ఇది మీరు తీసుకోండి
అనే ఉద్దేశం మాకు లేదు. ఓకే. వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాకే మేము ల్యాండ్ అక్విజిషన్ చేస్తాము, డెవలప్మెంట్ చేస్తాము, ప్లాటింగ్ చేస్తాము, మార్కెటింగ్లోకి వెళ్తామండి. ఓకే. సో ఓవరాల్ కంప్లీట్గా మీరే, ఇంకా సెకండ్ ఎవరు లేరండి. కంపెనీ ఇన్ఛార్జ్ అండి అరుణ గారు. ఓకే. ఆవిడ గత 15 years నుంచి కంపెనీతోనే ఉన్నారు. హాయ్ మేడం. హాయ్ అండి. సో మనకి వెంచర్ చూసుకుంటే లోన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అని విన్నాను. సో ఏ బ్యాంక్స్ నుంచి మనకి లోన్స్ వస్తాయి? మా కస్టమర్స్ బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఈ లోన్స్ దాంట్లో మాకు చాలా 20 years నుంచి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నందువల్ల మా కస్టమర్స్కి మేమే లోన్స్ చేస్తున్నామండి. ఆ ఫెసిలిటీ కూడా మేము కల్పించాము. వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా 70 to 80% లోన్ వచ్చేలాగా మేము పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి టైఅప్ అయ్యి వాళ్ళకి 70 to 80% వరకు మనం బ్యాంక్ లోన్ ఈజీగా విత్ ఇన్ 7 to 10 days లో ఈజీగా ప్రాసెస్ చేస్తున్నాం. ఓన్లీ ఎంప్లాయీస్ కి ఇస్తున్నారా లోన్స్ అనేది, లేకపోతే బిజినెస్ పీపుల్ కూడా ఇస్తున్నామండి. నాట్ ఓన్లీ ఎంప్లాయీస్ అండి, వాళ్ళకి బిజినెస్ ఉండి ఐటీఆర్ ఉంటే కనుక కంపల్సరీ వాళ్ళకి వీళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి సాలరీకి ఇద్దరికి చేస్తాం. ఓకే. ఇది పేమెంట్ ఎలా ఉంటుంది మనకి? ఈఎంఐ పేమెంట్ ఉంటుందండి. లాంగ్ టర్మ్ ఇస్తారు. హౌసింగ్ లోన్ కి ఏ రేట్ అయితే ఇస్తారో సేమ్ హౌసింగ్ లోన్ ప్రాసెస్ లోనే నడుస్తుందండి. ఆర్బీఐ అండర్ లో ఉన్న బ్యాంక్స్ కి చేస్తాము. అట్లాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హౌసింగ్ లోన్ కి ఏ రేట్ అయితే ఇస్తామో సేమ్ అదే 9.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి సాలరీ కూడా ఇద్దరికి చేస్తాం. రైట్. అసలు ప్రైస్ అనేది ఎలా ఉంది? డ్రీమ్ ట్రీ ప్రైస్ అనేది ఎలా ఉంది? ఇప్పుడు వచ్చేసి ఇది మేము స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 14,000తో స్టార్ట్ చేసామండి వెంచర్. 14,000. ఇప్పుడు జస్ట్ నౌ ఈ రోజుకి మన అప్రిషియేషన్ డెవలప్మెంట్స్ చూసి 20,000 వరకు మా కస్టమర్స్ ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయండి లోన్స్. ప్రజెంట్ దీంట్లో రేట్ అయితే 20,000 నడుస్తుంది. 20,000 నడుస్తుంది. అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి ద బెస్ట్ ప్లేస్ అండి ఇది. ఇంకొకటి లేదు, మేము రెడీగా వెళ్ళి స్టే చేయాలి అంటే కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. శ్రీకర వారధి స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ వాళ్ళది ఇంకొక వెంచర్ ఉంది, అక్కడికి వెళ్ళి వెంచర్ డీటెయిల్స్ తెలుసుకుందాం రండి.